చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని గట్టిగా పట్టుకొని తీసుకుపోవాలి. మామూలుగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు కొట్టుకుపోతారు, కైట్ లాగా ఎగురుతారు గాల్లో. గుడ్ మార్నింగ్ అందరికి, నేను మీ అరవింద్ మామ. ఈరోజు మనం మడికేరి నుండి మందల్పాటి అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ అడ్వెంచరస్ ఏముంటుంది అంటే జీప్లోనే వెళ్ళాలి. మన వెహికల్స్ వెళ్ళి ఒక జీప్ మాట్లాడుకున్నాము, ఆ జీప్లో వెళ్తున్నాము. రోడ్డు సఫారీ ఉంటుంది, మొత్తం బండల మీకు వెళ్ళిపోతుందంట. ఇక్కడ మనకి ఈ రైడ్లో మనం అడ్వెంచరస్ ఏం చేసేది ఏంటంటే డ్రైవ్ ఈ బండల మీకు వెళ్ళి జీప్ ఎట్లా పోతుంది అనేది మనకి ఒక అడ్వెంచరస్ అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే అట్లాంటి బండల 4x4 డ్రైవ్ చేసే జీపులు మాత్రమే వెళ్తాయి పైనకి, వేరే వెహికల్స్ అసలు వెళ్ళాం. మీకు చూపిస్తాం మొత్తము. ఇది ఫస్ట్ ఒక 14 కిలోమీటర్స్ ఇట్లాంటి ఘాట్ రోడ్ ఉంటుంది, నార్మల్గా డాంబర్ రోడ్ వేసి. దాని తర్వాత మనకి 4 కిలోమీటర్స్ మొత్తం అడ్వెంచరస్ రోడ్ ఉంటుంది, రాళ్ళ మీద పోవాలి. సో టోటల్ వెళ్ళడానికి వీళ్ళకి 40 మినిట్స్ పడుతుంది అని చెప్తుండ్రు. రావడానికి 40 మినిట్స్, వెళ్ళడానికి 40 మినిట్స్. అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది పైన, మన లంబసింగి అరకు ఆ టైప్లో కనిపించే వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూసుకొని కిందికి వచ్చేయడం అన్నమాట. సో మనకి ఇందులో మాత్రం జర్నీ అనేది చాలా అడ్వెంచరస్. ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి మొత్తం ఆఫ్ రోడింగే ఉంటుంది. మనకి ఆఫ్ రోడింగ్ మేజర్ అని చెప్పిన కదా దీంట్లో. అయితే ఇక్కడ వ్యూ కూడా మస్తు ఉన్నది. కాకపోతే ఏంటంటే లైవ్ లో చూసింది వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ ప్లేస్కి రావడం మాత్రం ఇక్కడనే అనిపిస్తుంది మాకు, ఇక్కడనే తెలిసిపోతుంది. సో ఇక కంప్లీట్ ఇక్కడ చెక్కింగ్ ఉంటుందంట. ఏ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏం తీసుకుపోవడానికి ఉండదు. ఇప్పుడు చెక్కింగ్ చేస్తారు ఇక్కడ. రోడ్డు నుంచి బండలే, మొత్తం బండలే. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే వ్యూ పాయింట్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. రోడ్డు మాత్రం కంప్లీట్ బండలే. ఇక్కడ ఉంది వ్యూ పాయింట్, అక్కడికి వెళ్తున్నాము. ఈరోజు కొంచెం క్లౌడ్స్ తప్పినాయి. జనరల్గా క్లౌడ్స్ ఎక్కుంటే సేమ్ లంబసింగి లాగా కనిపిస్తుంది అట. మన జాంగి లంబసింగి మనకు ఆ ఏరియా లాగా కనిపిస్తుంది. చూద్దాం ఈ రోజు మనకి ఎట్లా కనిపిస్తుందో, ఎందుకంటే సైడ్ కి కొన్ని క్లౌడ్స్ ఉన్నాయి, ఆ ఏరియా ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. మెయిన్ ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేది వ్యూస్ కోసమే. ఆ వ్యూస్ అనేది మీకు ఎంత అయినా వీడియోలో చూసిన దానికన్నా లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. కాకపోతే మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తే మీరు రావచ్చా లేదా అనేది డిసైడ్ అవుతారు కదా. కార్ మాట్లాడుకున్నాం కదా, పర్ హెడ్ 500కి మాట్లాడుకున్నాం మేము. అదే ఎక్కువ మంది ఉంటే 2500 to 3000 ఛార్జ్ చేసి అందరినీ కలిపి తీసుకుపోతారు అన్నట్టు, మీరు ఫ్యామిలీతో వస్తాయి. అది ఇక్కడ ప్రైజింగ్. దీనికి అన్ని ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్తాను కదా, అది ప్రైజింగ్. బయటికి రా, అరే బయటికి రా. ఇది అది దాచుకుంటుందా? మొత్తం అపోజిట్ లో వెహికల్స్ వస్తే మన వెహికల్ ఆగాల్సి వస్తుంది. వ్యూ మస్తున్నది ఇక్కడ.
ఫాగ్తో నిండిపోయినాయి అటు గుట్టలన్నీ క్లౌడ్స్తోని. మధ్యలో నుంచి సన్ రైజ్ పడుతున్నా మస్తు కనిపిస్తుంది. ఇటు మన ఆఫ్ రోడింగ్ అంటే ఎట్లా ఉందో చూడండి. ఇట్లా మన కార్లు ఎడతాయి. సో ఘోరమైన ఆఫ్ రోడింగ్ ఉంది. మొత్తం రోడ్డు సో బండలే, మొత్తం బండలే. దీనిలో ఇంకా అపోజిట్ వెహికల్స్ అని ఆగిండ్రు. మొత్తం ఘోరమైన ఆఫ్ రోడింగ్ ఉంది. ఒక ఇంచు కదా అంటే మస్తు టైం పడుతుంది. ఇక్కడ ఆగింది ఒకటేసారి 2 వెహికల్స్ అంత గ్యాప్ లేదని మన ఒకే వెహికల్ కోసం ఇవన్నీ ఆగినాయి. వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు అన్నట్టు. అది ఇక్కడ చెక్ పాయింట్ కాడ ఏం చెప్పిందంటే ఆయన 40 minutes 40 minutes కన్నా ఎక్కువ ఉండరాదు, రిటర్న్ రావాలి అని చెప్పేసి చెప్పిండు. మొత్తం ప్లస్ అనే రోడ్ ఎట్లా ఉన్నది. రాజేష్ మేము ఫోన్ మీద బతికియా అయితే మేము నిన్న కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అని చెప్పేసి ఒక రాజేష్ అనే టైంతో మాట్లాడినాం అన్నట్టు. ఆయన మేము కొంచెం లేట్ అయ్యేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు రిటర్న్ అవుతుండు. సో ఈ టైంకి ఆయనతో మేము రిటర్న్ కావాల్సింది. అయితే మాతో ఉన్న డ్రైవర్కి ఆయన తెలుసు అన్నట్టు. చూపించింది ఆయన ఇప్పుడే. మేము ఆయనతో ఫోన్లో మాట్లాడినాం కానీ ఇప్పుడే వచ్చినాం. బాబాయ్ 4 kilometers ఉంటుంది. మస్తు అంటే మస్తు ఉన్నది. ఏం వచ్చేస్తుంది. దూరం ఉంది రోడ్డు, దూరం ఎత్తేస్తాంది. అసలు సూపర్ అంటే సూపర్ అడ్వెంచర్ లా ఉంది. చూడండి ఎట్లా షేక్ అవుతుందో మొత్తం. సో ఇక్కడ వ్యూ పాయింట్ కి ముందు పైన దాకా వెళ్ళదు అన్నట్టు వెహికల్. ఇక్కడ ఇదంతా పార్కింగ్ స్పాట్. కరెక్ట్ 45 minutes అంట టైము. 9:15కి వెళ్ళిపోతాం. 9:15 లోపు వచ్చేయండి అని చెప్పేసి చెప్పిండనే, లేకపోతే వాళ్ళకి డబుల్ ఛార్జ్ చేస్తారంట మళ్ళీ పెనాల్టీ లాగా. సో పైనకి ఎక్కేద్దాం, మనం వ్యూ పాయింట్ చూద్దాం. అసలు గాలి సూపర్ చల్లగా ఉన్నది. ఇక్కడ చలి పెడతాంది. చూడండి మండల్ పట్టి వ్యూ పాయింట్. పుష్పగిరి డూస్ అండ్ డోంట్స్. ఇక్కడ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. ఎవరిని అక్కడ చెక్ చేసారని చెప్పినా కదా. ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్, చిప్స్ గిప్స్ అలాంటివి ఏమున్నా అలవేయరు. వైల్డ్ లైఫ్ ని సేవ్ చేయడానికి వాళ్ళు చాలా మంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు కదా, ఫారెస్ట్ లో టూరిస్ట్ ప్లేస్ ఉందంటే మొత్తం చెత్త తింటారు, పేపర్లు వాడేస్తారు, కవర్లు వాడేస్తారు, బాటిల్ వాడేస్తారు అని వేస్తారు. అలాంటివి కాకుండా చేస్తాను ఇక్కడ. అయితే ఫస్ట్ ఈ వాక్వే ఇట్లా లేకుండానట. నార్మల్గా మనం ఎక్కుతాం కదా, ట్రెక్కింగ్ చేస్తాం కదా, అనంతగిరిలో అక్కడికి ట్రెక్కింగ్ చేస్తాం కదా, ఆ టైప్లో ఉండేనట. కాకపోతే ఇదంతా రీసెంట్గా డెవలప్ చేసి ఎక్కడానికి ఈజీగా పెట్టినరు వే. సో ఇక్కడికి ఎక్కి పైన వ్యూ పాయింట్ ఉంటుంది ఒకటి. సో చూద్దాం. క్లౌడ్స్ అయితే లేవు ఇక్కడ. అటు పక్కన వేరే మౌంటైన్స్ మీద ఏమన్నా క్లౌడ్స్ ఉన్నాయో చూద్దాం. ఫుల్ గాలి,
గాలి ఎటేటో పోయినట్టు అవుతుంది ఫుల్. బా ఏం చల్లగా ఉంది. వ్యూ పాయింట్ కి అయితే వచ్చినాము. చూడండి ఎట్లా బిండ్ ఎట్లుందో. అసలు నేను మాట్లాడే మీకు వినిపిస్తాయో కూడా నాకు తెలుసలేదు. గాలికి కొట్టుకుపోయే అంత గాలి. చూడండి ఎట్లా పుష్ చేస్తాందో ఫుల్ గాలి. అసలు వ్యూ చూడండి. కెమెరా ఆగట్లేదు, గింబల్కి గాలి కట్టేట్ అయిపోయింది మొత్తం. ఏందిరా ఈ గాలి? విపరీతమైన విండ్. ఫోన్ చెప్పినట్టు వినట్లేదు. గాలి ఎటో పోతుంది. గాలికి ఎంతగా పోతున్నా. Bro, how are you feeling? Yeah, everyone. All of you, how are you feeling? First time experiencing this gust of rain. Okay. మధ్య నుంచి సన్రైజ్ వస్తే సూపర్ గా అనిపిస్తుంది అసలు వ్యూ. అసలు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి మీరు ఇక్కడికి వస్తే. ఎందుకంటే సూపర్ స్పాట్ వర్క్. ఇక్కడ విండ్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఉంటుంది, ప్లస్ డ్రైవ్ రోడ్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కిరాక్ అడ్వెంచరస్ ఉంటుంది. మీకు వీడియోస్ అర్థమైపోయింది పార్టీ. చూడండి ఎట్లుందో అసలు గాలి కొట్టుకుపోయేలాగా ఉన్నాను ఇక్కడ. ప్లేస్ చూసేసి కింద దిగినాము. ఇది వర్త్ విజిటింగ్ ప్లేస్. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. విండ్ మాత్రం ఫుల్ ఉంది ఇక్కడ. సో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని గట్టిగా పట్టుకొని తీసుకుపోవాలి. మామూలుగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు కొట్టుకుపోతారు, కైట్ లాగే కుడతారు గాల. అంత గాలి వస్తుంది. అసలు వెదర్ యాప్లో కరెక్ట్ విండ్ ఎంత చూపిస్తుంది అని చూసినాం కానీ ఇక్కడ కరెక్ట్ చూపిస్తలేదు. నార్మల్ గ్రౌండ్ లెవెల్ చూపిస్తుంది, పీక్ లెవెల్ ఎంత అనేది చూపిస్తలేదు. మనం ఇక్కడ నుండి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం.